నమస్తే, నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాజెక్ట్ గాంధీవాకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేషనల్ లెవెల్లో క్రీడాకారులని సిద్ధం చేయడానికే మరి ఈ ప్రాజెక్టా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ప్రాజెక్ట్ గాంధీవాకి. ఇంతకీ ఇది ఏంటి సార్? అంటే చాలా వరకు ఏంటంటే నేషనల్ లెవెల్లో క్రీడాకారులని సిద్ధం చేయడానికి ఇది అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలలు కనండి సాకారం చేసుకోండి అంటారు. అబ్దుల్ కలాం గారు సేమ్ దాన్నే పాటిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ తయారు చేయండి, ఆ విజన్ని నెరవేర్చండి అని చెప్పి చెప్తుంటారు. రాష్ట్రానికి విజన్ తయారు చేశారు. ఎట్ ద సేమ్ టైం క్రీడలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి క్రీడాకారులు వాళ్ళని శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా తయారు చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. 2027లో జాతీయ స్థాయిలో క్రీడల్ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ని రెడీ చేయండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా 2014-2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటర్నేషనల్ గేమ్స్ని కూడా నిర్వహించాలి అనేది ఆయన ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహించేటువంటి గేమ్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని, నాకు తెలిసి ఒలింపిక్స్ అనుకుంటా, ఒలింపిక్స్ని కూడా ఇక్కడ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అనౌన్స్ చేశారు అప్పట్లో. తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని కాదనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు. ఏమి జరిగిందో అక్కడ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత దూరం వెళ్లకుండా ఒలింపిక్స్ స్థాయికి, ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ 10 సంవత్సరాలు వెనకబడిపోయిందని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇలాంటి సందర్భంలో 2027కి జాతీయ స్థాయిలో క్రీడలను నిర్వహించాలి, అందుకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పారు. ప్రత్యేకించి అమరావతి, తర్వాత విశాఖపట్నం, తిరుపతి, వీటిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగా గాంధీవా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఆయన రూపకల్పన చేశారు. అదేంటంటే ఇప్పుడు ఉండేటువంటి క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించాలి, అలాగే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ స్థాయిలో కూడా వాళ్ళకి గ్రామీణ వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి, క్రీడా వికాస కేంద్రాలు, గ్రామీణ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉండేటువంటి శాప్ పరిధిలో ఉండేటువంటి ఈ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 నుంచి 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం ఒకటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి తర్ఫీదునిచ్చి రాబోయేటువంటి రోజుల్లో గ్రామీణ క్రీడల్ని మరింత ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో హైబ్రిడ్ ఉద్యోగాలు కూడా కల్పించాలండి. హైబ్రిడ్ ఉద్యోగాలు కల్పించాలని. జనరల్ హైబ్రిడ్ ఉద్యోగాలు ఏంటి అనుకోవచ్చు, క్వశ్చన్ మార్క్ పెడితే నాకు అర్థమైంది. హైబ్రిడ్ వెజిటబుల్స్ మనం చూసాం, హైబ్రిడ్ చికెన్ ఇలాంటివన్నీ కూడా హైబ్రిడ్ చికెన్ చూసాం, హైబ్రిడ్ వెహికల్స్ చూసాం, కానీ హైబ్రిడ్ ఉద్యోగాలు అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా కొత్తగా ఆలోచిస్తారు, విజన్ తోటి ఆలోచిస్తారు. గతంలో ఐటీ అనగానే అదేంది అన్నారు ఇట్నే ముఖం పెట్టి, ఇప్పుడు హైబ్రిడ్ ఉద్యోగాలు అనగానే ఇప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఫీల్ అవుతారు. అవును, కొత్తగా ఫీల్ అవుతారు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ స్టేషన్స్ అన్నారు ఆయన. వర్క్ స్టేషన్స్ అంటే ఏంటి, వర్క్ స్టేషన్స్ ఎందుకు పెడతారు, ఇది కూడా ప్రచారం చేయాలా నీ ఎన్నికల సమయంలో అని చెప్పి అనుకున్నారు. దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది ఆయనకి తెలుసు మనకన్నా కూడా. ఆయన ఒక విజన్ చేస్తారు, ప్లస్ దానికి తగ్గట్టు వరల్డ్లో ఉండేటువంటి టాప్ ఎవరైతే విజనరీస్ ఉంటారో వాళ్ళ నెట్వర్క్లో ఈయన ఉన్నారు. అది చాలామంది తెలీదు. సో వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఈయన షేర్ చేసుకుంటారు. కాబట్టి వరల్డ్ మొత్తం మీద ఏది జరిగినా కానీ ఫస్ట్ తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. సో ఇప్పుడు హైబ్రిడ్ జాబ్స్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఏం లేదు, వెరీ సింపుల్. హైబ్రిడ్ జాబ్స్ ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో స్కిల్ ఆడిటింగ్ జరుగుతుంది. స్కిల్ ఆడిటింగ్ ఎవరికి ఎంత స్కిల్, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు స్కిల్ ఆడిట్ చేస్తారు. స్కిల్ ఆడిట్ చేసి ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఎక్స్పర్సన్ ఉన్నాడు, ఆ ఎక్స్పర్సన్కి సంబంధించి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఒరిజినల్గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే వృత్తిపరంగా కొన్ని ఉంటాయి. వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం గురించి తెలుస్తుంది. అలాగే ఎవరైనా సరే చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి
అది తెలుస్తుంది. అలాగే కొంతమంది ఈ కుటీర పరిశ్రమలు కుండలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది తెలుస్తుంది. నేత వాళ్ళు ఉంటారు, నేత నేసే వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలకి తెలిసిపోతుంది అది స్కిల్. సో ఆ స్కిల్ కాకుండా ఒకవేళ సపోజ్ ఈ రంగం దెబ్బతింది, లేదా ఈ రంగంలో మాంద్యం వచ్చింది, ఈ రంగంలో మాంద్యం వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్? ఇంకొక రంగంలోకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సో కాబట్టి ఇంకొక రంగంలో కూడా తర్ఫీదుని ఇవ్వడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి మల్టీ స్కిల్స్ ఏమున్నాయి? ఈ మల్టీ స్కిల్స్లో హైబ్రిడ్ విధానం అంటే అదే. ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఇతని దగ్గర? నెంబర్ 1 స్కిల్ ఏంటి, నెంబర్ 2 స్కిల్ ఏంటి, నెంబర్ 3 స్కిల్ ఏంటి? అంటే ఒకటి పోతే ఒకటి లాగా, ఒకవేళ ఇబ్బంది లేకుండా రేపటి రోజున వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలోచన ఎందుకు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఐటీకి సంబంధించి ఇవాళ కొన్ని లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మాధ్యం నెలకొంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఐటీలో నువ్వు రాణించాలి, రాబోయే రోజుల్లో కూడా ఐటీ సెక్టర్లో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెషర్స్కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఉంది, నేర్చుకుంటారు. లేదా కొత్త వాళ్ళు నేర్చుకుంటే కొంతమంది నేర్చుకోగలరు. కాబట్టి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు మనం. కాబట్టి మరొక రంగంలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి హైబ్రిడ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నం. అంటే ఈ ఉద్యోగం కాబట్టి ఇంకొక ఉద్యోగం చేసుకుంటాం, లేదా ఈ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇంకోటి చేసుకునేలాగా. సపోజ్ ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, ఐటీ ఎంప్లాయీ అతను వర్క్ స్టేషన్స్ పెడితే అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం అతను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను అయితే అగ్రికల్చర్ కూడా చేసుకోవచ్చు ప్యారలల్గా, సమాంతరంగా. ఇది హైబ్రిడ్ విధానం. అలాగే కుటీర పరిశ్రమలు, ఏదైతే కుటీర పరిశ్రమలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో ఆ రోజు నుంచి కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అని చెప్పి ఆర్థికవేత్తలు చాలామంది చెప్తూ ఉంటారు. అంతకుముందు కుటీర పరిశ్రమలు ఉన్నంతకాలం ఈ వ్యవసాయం చేసేవాళ్ళు, తర్వాత కట్టె పని చేసేవాళ్ళు, రాళ్ల పని చేసేవాళ్ళు, చెప్పులు పని చేసేవాళ్ళు, ఇలా రకరకాల కుండల పని చేసేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, ఇలా రకరకాల పనులు ఉండేవి. ఈ కుటీర పరిశ్రమ అంటారు వాటితో నడిచిపోయేవాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళు ఇబ్బంది పడినటువంటి దాఖలాలు. కానీ ఇవాళ ఏమైంది? కుటీర పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి, చాలా వరకు దెబ్బతినిపోయాయి, అది కార్పొరేట్కి అయిపోయింది. సో కాబట్టి కుటీర పరిశ్రమలో ఏదైతే ఉన్నాయో దానికి అదనంగా ఇంకొక జాబ్, ఇప్పుడు ఆ ఊర్లోనే జాబ్ చేసుకుంటున్నాడు వర్క్ స్టేషన్స్లో, ఇంటికి వచ్చి ఇంకొక పని చేసుకుంటాడు డెఫినెట్గా. సో దాన్నే హైబ్రిడ్కి సంబంధించి అంటే స్కిల్స్ ఏమున్నాయి అనేది తెలుసుకొని దాన్ని చెప్పడం. ప్రధానంగా క్రీడలకు సంబంధించి మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ శాప్ పరిధిలో ఉండేటువంటిది ఈ కేంద్రాలు, క్రీడా వికాస్ కేంద్రాలు, మైదానాలు, గ్రామ స్థాయిలో ఆటలకు సంబంధించి మైదానాలు గ్రామ స్థాయిలో, అలాగే నియోజకవర్గాల స్థాయిలో కూడా క్రీడా వికాస్ కేంద్రాలు, నియోజకవర్గాల స్థాయిలో క్రీడా వికాస్ కేంద్రాలు పెట్టడం, జిల్లా స్థాయిలో క్రీడా సంస్థలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర స్థాయిలో హై పర్ఫార్మెన్స్ సెంటర్లు, ఎవరైతే ఆ రాష్ట్ర స్థాయిలో హై పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ క్రీడాకారులతో హై పర్ఫార్మెన్స్ సెంటర్లు పెట్టాలనేది. అలాగే అకాడమీలను కూడా ఏర్పాటు చేసి నేర్పించడానికి, వాళ్ళని నేషనల్కి ఇంటర్నేషనల్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో గత ప్రభుత్వంలో ఉండేవి 35 క్రీడా వికాస్ కేంద్రాలు ఉంటే కనుక వీటిని పూర్తి చేయడానికి 23 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు వీటిని డెవలప్ చేయడానికి ఏం చేస్తున్నారని చాలా తెలివిగా ఫండింగ్ కోసం ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, తర్వాత వీళ్ళకి అప్పచెబుతున్నారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్మాణానికి ముందుకు వస్తే కనుక వాళ్ళని భాగస్వామ్యం చేసి ఓ పీపీపీ మోడ్లో ఇవి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. సో క్రీడా పాలసీ 2022లో ఇది క్రీడా పాలసీ తయారు చేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పాలసీని వాళ్ళు లేకుండా చేశారు 2022లో. ఆ పాలసీకి చొరవ చూపల. సో దాంతో ఇప్పుడు ఆ క్రీడా పాలసీని ఒకటి తయారు చేసి ఆ క్రీడా పాలసీ ప్రకారం వెళ్ళాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అలాగే అన్ని స్టేడియాలకి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్తుని కల్పించడం, ఇవన్నీ కూడా చేయడానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ గాంధీవా అనేటువంటి ప్రాజెక్ట్ అంటే ఇదే మొత్తం తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులను పంపించాలి, దాంతోపాటు యువత పక్కదావ పట్టకుండా హైబ్రిడ్ ఉద్యోగాలు కల్పించాలనేది ఒక వినూత్నమైన దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.